ముందుకు వెళ్ళాలా మధ్యలో సందిగ్ధంలో ఆగిపోతాం. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులకి, చేయించేవారికి, చేసేవారికి ఎవరికి అలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి వచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులకి మరియు మేము చేసే ఈ కార్యక్రమాన్ని మీరు ఖమ్మంలో అందరికీ తెలియజేసేట్టుగా వచ్చిన మీడియా ప్రతినిధులకి మా యొక్క ధన్యవాదములు. మీరు మాకు ఇక్కడికి భక్తులు కూడా మా ఈ అయోధ్యనగర్ భక్తులే కాకుండా ఖమ్మంలో రాపతినగర్ ఇంకా మిగతా ఏరియాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇదే విధంగా ఆ భక్తుల ప్రోత్సాహంతో మేము ఎంతో ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నాం. సంవత్సరం మాకు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు, పెరుగుతున్నారు భక్తులు. ఇదే విధంగా ముందు కూడా ఈ భక్తులు ఇంకా పెరగాలని మేము కోరుకుంటున్నాం. మహిళా భక్తులు కూడా మాకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కావున ఈ రోజు మేము కుంకుమ పూజ నిర్వహిస్తున్నాము. మరియు ఆదివారము అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది. మరియు ఒకరోజు గణపతి కళ్యాణం, సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర గణపతి కళ్యాణం ఉన్నది. ఇంకా ముందు కూడా ఇంకా కార్యక్రమాలు ఎక్కువ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ఈ భక్తులందరూ మా సహాయ సహకారాలు అందించినందుకు మరి మీడియా ప్రతినిధులందరికీ మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాపర్తి నగర్లో 11 రోడ్ నెంబర్ 11లో జరుపుకునేటువంటి తృతీయ గణపతి ఉత్సవాలకు చాలా ప్రాధాన్యంగా మొదటి నుంచి ఫస్ట్ 2, 3 కూడా అధికోత్సాహంతో పాల్గొన్నటువంటి మహిళా భక్తులకు, అందరి భక్తులకు, ఉత్సవ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇంకా ముందు కూడా ఇంకా పెరిగి అధికోత్సాహంతో జరుపుకునేటట్టుగా చేయాలని గణేశుని ప్రార్థిస్తూ మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, ఈ ఉత్సవ కమిటీకి తదితర ఇక్కడ పెద్దలందరికీ మాకు సహకరించిన వాళ్ళందరికీ ఈ సమావేశంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు అధికోత్సవంతో తెలపాలని మీరు ఈ పాత్రికేయులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిటీని ఈ అధికోత్సవంతో పాల్గొన్నందుకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3వ సంవత్సరంలో అడిగిన సందర్భంగా ఈ 58వ డివిజన్లో ఉన్నటువంటి అయోధ్యనగర్ వాసులందరూ ఈ 3 సంవత్సరాలు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి ప్రోత్సాహం లేని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళలేము. అలాంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ముందు ఇంతే ఉత్సాహంతో జరుపుకోవాలని, ఈ జరుపుకోవడానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణేష్ కమిటీ చైర్మన్, తర్వాత నా పక్కన నుండి పెద్ద మనిషి నాగేశ్వరరావు గారు, వారు సెక్రటరీ, ఉప్లయ్య గారు వైస్ ప్రెసిడెంట్, మరి తర్వాత అదేవిధంగా శ్రీధర్ గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, సత్యనారాయణ గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ గణేష్ నవరాత్రులను తృతీయంగా నిర్వహించుకుంటున్నాము. మొదటిది మంచి తక్కువ ఖర్చుతోని భక్తి శ్రద్ధలతోని 9 నవరాత్రులను చేయడం జరిగింది. రెండోది కూడా అదేవిధంగా నిర్వహించుకోవడం జరిగింది. మూడోది వచ్చేసరికి తృతీయ చాలా ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్కి అదనంగా మహిళలు, తర్వాత ఈ అయోధ్యనగర వాసులందరూ కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి ఇక్కడ మేము చేసే కార్యక్రమంలో ప్రతి రూపాయిని కూడా ట్రాన్స్పరెన్సీగా మేము కమిటీ మెంబర్లందరికీ తెలియజేసుకుంటూ, ఖర్చు చేసేది కమిటీ మెంబర్స్ అంతా కూడా కమిటీకి తెలుపుతూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. తర్వాత దీంట్లో భాగంగా లక్ష్మీ పూజ ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దీని తదుపరి హోమం కూడా ఉన్నది. హోమం కూడా మరి మంచి అయ్యగారులతో, వేద పండితులతో నిర్వహించుకోవడానికి తలపెట్టాము. దాని తర్వాత సరస్వతి పూజ, పిల్లలకి ఉత్సాహంగా ఉండటం కోసం సరస్వతి పూజను కూడా నిర్వహిస్తున్నాం. సరస్వతి పూజలో కూడా పిల్లలకి వారికి కావాల్సిన సౌకర్యాల నిమిత్తం పెన్ను, పెన్సిల్, బుక్ వగైరా ఇవ్వడం జరుగుతుంది. ఆ మహిళలు, తర్వాత నగర వాసులు, తర్వాత పిల్లలు ఉత్సాహంగా పాల్గొని
కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అందుకు సంతోషిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.